అందరూ ఉద్యోగాలు చేస్తే ఊరిని ఎవరు ఉద్ధరిస్తారు అని ప్రశ్నించుకుంది సాక్షి రావత్. అందుకే బీటెక్ చేసి ఉద్యోగం చేయకుండా 22 వయసులో తన ఊరికి సర్పంచ్గా ఎన్నికైంది. ఉత్తరాంచల్ మొత్తానికి ఈ వయసులో సర్పంచ్ అయిన వాళ్ళు లేరు. చదువుకుంటున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఊరు బాగుపడుతుంది అంటున్న సాక్షి రావత్ ఇన్స్పిరేటివ్ జర్నీ చూద్దాం. పల్లెలో పుట్టి పెరిగిన యువత చదువు పూర్తి కాగానే పట్టణాలకు చేరి ఉపాధి వెతుక్కుంటారు. ఆ తరువాత ఏ పండక్కో సెలవుకో ఊరికి వచ్చి ఊరి వారిని పలకరించి ఇంట్లో వారితో గడిపి తిరిగి పట్టణాలకు చేరుకుంటారు. ఉద్యోగ ఉపాధి మార్గాల అన్వేషణలో యువత పట్టణాలకు చేరుతుండడంతో పల్లెలు బోసిపోతున్నాయి. అటువంటి చోట కొత్త అంకురమై నిలిచారు 22 సాక్షి రావత్. ఉత్తరాఖండ్లోని పౌరీ గర్వాల్ జిల్లా కుయి గ్రామానికి ఈమె అతి చిన్న వయసులో గ్రామ ప్రధాన్ అంటే సర్పంచ్గా మారారు. దేశంలో ఈ ఘనత సాధించిన వ్యక్తుల్లో ఒకరిగా వార్తల్లో నిలిచారు. చదువుకున్న అమ్మాయి, పైగా చిన్ననాటి నుంచి తోటివారి కోసం పాటుపడే తత్వం, ఊరి బాగు కోసం ఆలోచించే యుక్తి ఉన్న అభ్యర్థి కావడంతో అందరూ కలిసి సాక్షిని గెలిపించారు. సొంత ఊరిని, కన్న తల్లిని విడిచిపెట్టడం, ఎక్కడో దూరంగా బతకడం ఎవరికైనా కష్టమైన విషయమే. మా ఊర్లో ఈ పరిస్థితి ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. దీనికి అడ్డుకట్ట వేయాలన్నదే నా ప్రణాళిక. అందుకు తగ్గ ఆలోచనలు నాకున్నాయి. దీంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడం, వారి సమస్యలు తీర్చడం, ఆదాయ మార్గాలు పెంచడంపై దృష్టి నిలుపుతాను అని నమ్మకంగా చెప్తున్నారు సాక్షి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.